విధంగా ఉంటాయని అనుకుందాం. కాకపోతే ఈలోపు ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. ఎస్, గుడ్ మార్నింగ్ అండి కృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణారెడ్డి గారు, ఏం జరగబోతోంది 4వ తేదీ తర్వాత? ఏం జరగబోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నిన్న ఈటెల రాజేందర్ ఒక కామెంట్ చేయడం జరిగింది, 2 పార్టీలు ఒకటే, మరి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే ఎందుకు మాట్లాడలేదని. మరి మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదా, అంటే మీ పార్టీతో కూడా ఒప్పందంతో ఉన్నట్టు అనుకోవాలా? మేడం, ముందుగా మీకు ఈ ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు అలాగే ఐన్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు జరుగుతున్న విజయం అంతా కూడా ప్రజా సమస్యల కంటే ఎక్కువ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మైండ్ గేమ్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. రేవంత్ రెడ్డి గారి విధానం కూడా ఫస్ట్ నుంచి కూడా అది ఒకటే ఉంటది. ప్రజా సమస్యలను అడ్రస్ ఎప్పుడు చేయడు, ఎప్పుడు గొప్పగా ఏం మాట్లాడానో, ఎలా విమర్శించాను, ఏ అపోజిషన్ పార్టీని ఎంతవరకు డిఫెన్స్ లో చేశాను అనే దాని మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడు తప్ప ప్రజా సమస్యలను ముందుకు వచ్చినప్పుడల్లా సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు. ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, 6 గ్యారంటీల విషయంలో ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రజలు చర్చించుకునే విధంగా వచ్చినప్పుడల్లా ఆ సమస్యలను పక్కదారి పట్టించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉండడము, మొన్న కూడా క్యాబినెట్ పెడతానని చెప్పడము, అది కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని కూడా జాతీయ స్థాయిలో మంత్రులను తీసుకెళ్లి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి రాజకీయం చేద్దామనే ఉద్దేశం కొద్దీ రాజకీయాన్ని ప్రతి అంశాన్ని వాడుకుందామనే ఆలోచనలోనే ఉంటాడు. రేవంత్ రెడ్డి గారికి ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకునే దాని మీదనే ఆయన ఉన్నవాడు. ఇప్పుడు ఆ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయో ఆయనకు కూడా తెలియట్లేదు. ఆయన చేతులకి ఆల్రెడీ దాటిపోయింది. ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు వరకు వ్యక్తిగతంగా ఆయనను ఈ రోజు వరకు ఒక్క మంత్రి కూడా ఆయనను కలిసి అలా శాఖల పైన ఉన్న సమస్యలను కానీ, ఇష్యూస్ ను కానీ ఎట్లా మాట్లాడాలి, ఏం చేద్దాం అనేది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసినట్టు ఈ రోజు వరకు ఈ 12 మంది మంత్రులలో ఒక్కరు కూడా కనబడట్లేరు. అంటే ముఖ్యమంత్రి మీద విశ్వాసం లేదా, లేదా ముఖ్యమంత్రికి మంత్రులకు దూరం ఉన్నదా? అది ముఖ్యమంత్రి గారు గ్రహించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గ్రహించుకోవాలి. ఈ ఎక్స్పాన్షన్ అయితే ప్రభుత్వం ఉంటుందా, ఓడుతుందా? ప్రజా సమస్య ప్రజలకు, ఇది పార్టీలు అంటున్నది కాదు మేడం, ప్రజల నుంచి వస్తున్న విషయము. మేము లోకల్లో కానీ మినిస్టర్స్ కలవట్లేదంటారా? సీఎం మినిస్టర్స్ కలిసి ఛాన్స్ ఇవ్వట్లేదంటారా? సీఎం ఎంత టైం ఇచ్చినా, ఎన్ని దగ్గరలో ఉన్నా, ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా సీఎం కు సహకరించి ప్రచారం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ రోజు వరకు మీరు చూడండి, ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఒక్క మినిస్టర్ కూడా కలవలేడు. అంటే ఇవన్నీ ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. మనం ఎంత చర్చించుకున్నా కానీ దాంట్లో తప్పే ఉంది. పనుల విషయానికి వచ్చే పోలవరం కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళినా, లేదంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మినిస్టర్స్ అందరూ వెళ్తున్నారు. ఆఖరికి మీ పెద్దలు, అంటే అందరికీ పెద్దలు అనుకోవచ్చు, కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా డిప్యూటీ సీఎంతో వెళ్ళారంటూ బీఆర్ఎస్ వ్యంగ్యాస్త్రాలు సంధించినప్పుడు కూడా దాన్ని కామ్గా తీసుకుని వెళ్ళారు కదా. మేమంతా ఒక యూనిటీగా ఉన్నామని చెప్పి పదే పదే మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. మేడం, ఇక్కడ కాళేశ్వరం అంశంలో వెళ్ళింది ఒక సిండికేట్ రూపంగా ఉన్న ఒక 4, ఒక 5 వాళ్ళ అండర్స్టాండింగ్ ఒక గ్రూప్ లో నడుస్తుంది. సీఎం గారిని ఏ విధంగా పక్కకు పెట్టాలనేది వాళ్ళు డే 1 నుంచి కూడా వాళ్ళ అంతర్గత చర్చలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది ప్రతి అంశం కూడా, ఆయన ఎక్కడ వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, మంత్రులతోటి నడుస్తున్న విధానాన్ని కేంద్ర వాళ్ళ అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు మోస్తూనే ఉన్నారు. కాబట్టి దాని మీదనే ప్రజలకు డౌట్ వస్తుంది, ప్రతిపక్షాలకు డౌట్ వస్తుంది. అలాగే మనకేదైతే వార్తా ఛానళ్ళు ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా ఈ స్పెక్యులేషన్ ఎక్కడ వస్తాయి, అక్కడ జరుగుతున్న విషయాల మీదనే మనకు బయటకు వస్తుంటది. అంతేగాని ఎవరో బట్టగాల్చి మీద వేసినంత మాత్రాన ప్రజలు అది చూస్తూ ఊరుకోరు కదా. రేవంత్ రెడ్డి గారి సమస్యలు అనేది 4వ తారీఖు నాడు అయితే, 4వ తారీఖు అయిన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు అయితే జరుగుతాయనేది మాకున్న సమాచారము. సో షిండే ఉన్నారంటారు, తెలంగాణ స్టేట్ లో అధికార పార్టీలో షిండే ఉన్నారంటారు. మేమంటలేం మేడం, కాంగ్రెస్ పార్టీలోనే అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులే జాతీయ స్థాయిలో పేరొందిన నాయకులే ఉమ్, అంతర్గతంగా వాళ్ళు చర్చిస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఈయన ఒంటెత్తు పోకట్ను ఎలా పెంచాలనే దాని మీద వాళ్ళు కసరత్తు చేసుకుంటా ఉన్నారు. దాని మూలంగానే ఎక్కడన్నా ఒక దగ్గర మాకు కూడా సమాచారం వస్తుంది కాబట్టి పెను మార్పులు అయితే చాలా ఫాస్ట్ గానే జరుగుతాయి. మన రాష్ట్రంలో కూడా ఒకటి ఎప్పటికైనా ఉంది, తెలుగు అంటే రాష్ట్రాల్లో. నాయకుల్లో మార్పులు అనుకోవచ్చా, అధికార పార్టీలో మార్పులు అనుకోవచ్చా? ఏదైనా జరగచ్చు మేడం, ఉమ్. ఏదైనా జరగచ్చు. మన దగ్గర ఆగస్టు సంక్షోభం అనేది తెలుగు రాష్ట్రాలలో ఉంది, అది పునరావృతం అవుతుందని చెప్పేసి నేను ఈ చర్చ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. యాదగిరి గారు గుడ్ మార్నింగ్ అండి.